చట్టానికి లోబడి గోరక్షకులు తమ పనులు నిర్వర్తిస్తుంటే వారిపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలీసులు చేయని పనులు బజరంగ్ దళ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. గోవధ నిషేధ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నిన్న జరిగిన కాల్పుల్లో గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోను సింగ్ ను పరామర్శించారు బండి సంజయ్, లక్ష్మణ్. విరుద్ధంగా గోవా వధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్, ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు. గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త, బజరంగ్ దళ్ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన కింద పడేసి కారు మీదికెళ్లి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు. ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ వాళ్ళ ఎన్ని రోజులు సహనము? ఓ సహనానికి అద్దు ఉంటుంది. మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ్ దళ్ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు. అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు. గన్ కల్చర్ ఈ రోజు హైదరాబాద్ లో, తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు, పిస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి. ఇవాళ సామాన్య ప్రజలే కాదు, గోరక్షలకే కాదు, పోలీసుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే, పోలీసులను కూడా హతమారుస్తా ఉంటే అనేక మంది ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్య పట్టపగలు, ఒక రియల్ ఎస్టేటర్ మరి ఆ వివాదాల్లో, భూ తగాదాల్లో పిస్టల్తో కాల్చి చంపిన ఉదంతం, లేదా ఇవాళ దారుణంగా మరి కాల్చినట్టు ఉదంతాలు అనేకం ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి, అబ్బాయి, యువకుడు ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను, గోవులను కాపాడము మరి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశమని సున్నితమైన అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను కఠినంగా శిక్షించడమే కాదు, హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వివరిస్తే సమాజం సహించదని, దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.